రోమ్ నగరం తగలబడుతుంటే ఆ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చుందంట అప్పట్లో. ఇది బాగా అంటే అధికారులు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ పనిని ఇచ్చిపెట్టి ఇంకో పని చేస్తుంటారు చూడు, అది దానికి వర్తిస్తుంది. ఇది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పని అట్నే ఉంది. ఇప్పుడు రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటే కూర్చున్నాడు ఆ రోమ్ చక్రవర్తి. ఈడ రాష్ట్రంలో రైతులు ధాన్యం పండించి కళ్ళలలో పోసుకొని, కుప్పలు పోసుకొని, దాని మీద బస్తాలు కప్పుకొని కాపాడుకుంటున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం కొనురు ఆయన మీ దండం పెడతాం అని చెప్పేసి అధికారుల కాళ్ళు మొక్కుతున్నాడు, కొనురు సారి మీ దండం పెడతాం అని చెప్పేసి. ధాన్యం కొంటలేరు. మీదికెళ్ళి మేము రైతుకు 3 భరోసాలు ఇచ్చినాం, రైతుకు చాలా మేలు చేసినాం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి నానా గొప్పలన్నీ చెప్పుకుంటారు. దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగినాయి. పెట్రోల్ రేట్ల మీద నిరసన తెలపాలి, అది బాధ్యత, అది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అది సామాన్యుల మీద భారం పడుతుంది. ఆ పెట్రోల్ రేట్ల వల్ల మిగతా నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. కరెక్టే, అది చెయ్యి. పెట్రోల్ ధరల మీద నిరసన తెలియజేస్తుంటే ఎవరు మా ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్లోకి పోయింది కదా సంజయ్, ఆ సంజయ్ ఇంకో మంత్రి కలిసి పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పేసి పెరిగిన పెట్రోల్ ధరకు నిరసనగా ధర్నా చేస్తారు, ఒక ర్యాలీ నిరసన కార్యక్రమం చేస్తారు. ఆ నిరసన కార్యక్రమం చేస్తుంటే అది చూసిన ఒక బస్ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ చూసి పక్కన అడిగింది, ఏందన్నా ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అంటే, పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా, పెరిగిన పెట్రోల్ రేట్ల మీద నిరసన తెలియజేస్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరి అనుకుంటా, వాకిటి శ్రీహరి అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి సంజయ్ కలిసి చేస్తున్నారు అని చెప్తే, పెట్రోల్ రేట్ల మీద ఏం చేస్తారో వెనక్కి తిరిగి చూసుకోవచ్చు, కానీ రైతులు కళ్ళల్లో ధాన్యం కుప్పలు వేసుకొని పడిగాపులు తీస్తా ఉన్నారు. ఆ ధాన్యం కొనురి, ఫస్ట్ ఆ మక్కలు కొనురి, ఆ వరి కొనురి, వడ్లు కొనురి, మక్కలు కొనురి, అది పెట్టి గీ రోడ్ల మీద వాడు మీ కథ ఏం బాగలేదు అన్నాడు ఆయన ఆర్టీసీ డ్రైవర్. ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఏం తప్పు లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? ఒక కాంగ్రెస్ ఆయన అంట లీడర్, ఒక ఆయన పోయి ఈయన మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరిచినట్టు మాట్లాడిండు కాబట్టి ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ మీద డిపో మేనేజర్కు కంప్లైంట్ చేసిండు. డిపో మేనేజర్ ఏం చేసిండు, ఈయన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మీద కించపరుసు మాట్లాడింది కాబట్టి ఈయనను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తున్నా అని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ని కొలువులోకి వెళ్ళి తీసేసారు. బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్గా ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే, ఇక డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే, దాని గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపి వాళ్ళు మధ్యక ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. అట్లా డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే, దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది, దాని గురించి జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతే చెప్పిన వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. గిట్లుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం తీరులా? గిదేనా? ఆనాడు ఆర్టీసీ డ్రైవర్లను రెచ్చగొట్టి, గత ప్రభుత్వం మీకు రెచ్చగొట్టి ఉసుగొలిపింది మీరే. ఇప్పుడు అది ఒడ్లు కొనురా నాయన, మక్కలు కొనురా నాయన అన్నందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్ను కొలువుకెళ్ళి వీకేస్తారు. కొలువుకెళ్ళి వీకే అదే చెప్పిందా కాంగ్రెస్ పార్టీ విధానం? అది ఆయన ఏం కొంత కోరిక కోరిండు, ఏం విమర్శ చేసిండు, మిమ్మల్ని ఏం ఆరోపణ చేసిండు? ధాన్యం కొనుర్రి, అకాల వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వానలు, చెరుపు వానలు వచ్చి పంట ఖరాబ్ అవుతున్నది. రైతులు పొద్దాక ఎండల ధాన్యం కావాలండి ఏమంటారు సొరగొని ఎండ దెబ్బలు కలిగి చచ్చిపోతున్నారు, గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఒక 15 మంది చచ్చిపోయారు. దాని మీద ఎవరు స్పందించారు? కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను విమర్శిస్తూ ఇట్లా ప్రశ్న వేయడానికి ఎంబడి ఆర్టీసీ డ్రైవరు ఆయన కొలువు కూడా వీకిరు. మరి ఆయన కొలువు వీకిరు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అవును ప్రభుత్వం ధాన్యంగా ఉండలేదు, మా ప్రభుత్వం తప్పు చేసింది, ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తున్నా అని మాట్లాడాడు. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనను బర్తరఫ్ చేయండి. నేను ఆర్టీసీ డ్రైవర్ని కొలువులోకి వెళ్ళి తీసేసారు కదా, రాజగోపాల్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోండి. రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఏమంటారు ఈ నోటీసులు ఇయ్యి, ఎమ్మెల్యేగా ఆయనను పదవికి అనర్హతగా ప్రకటించురి. అది చేత కాదు. లేదు మేము మా పార్టీలో మేము ఎట్లా చేసుకుంటాం అంటారా? ఒడ్లు కొనురి, మక్కలు కొనురి,
ఎన్ని రోజులకి వెళ్ళి రైతు ఎండల పడితే ఎండ వస్తే ఎండల వాన వస్తే వానల చూస్తలేం. నిన్న వర్షాలు వస్తే ఆ కవర్లు కప్పి ధాన్యము మొలకెత్తకుండా నీళ్ళ వానకు నానకుండా కవర్లు కప్పటికి ఎంత తిప్పలు పడుతురు. గది కూడా కనిపిస్తలేదా మీకు? కళ్ళు పోయిన కబోది కాంగ్రెస్ ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే మేము రైతు డిక్లరేషన్ అంటారు, యూత్ డిక్లరేషన్ అంటారు, నిరుద్యోగ డిక్లరేషన్ అంటారు. అన్ని నోట్లకెళ్ళి వచ్చిన మాటలు తప్ప చేతులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా పేద ప్రజలకి బతుకు నిలబెట్టాలి, బతుకును కూలగొట్టొద్దు. ఇది పట్టణంలో ఊర్లల్లో ఇల్లు కూలగొడతారు, ఇల్లు కూలగొట్టి ఆ పేదలను రోడ్ల మీద పడేస్తారు. మా మక్కలు కొనరా ఒడ్లు కొనరా అన్నందుకు జస్ట్ కొన్నూరు అని ఒక సలహా ఇచ్చినందుకు ఒక ఆర్టీసీ డ్రైవర్ కొలు కూడా వీక్తారు. ఆయన ఉపాధి మార్గం కదా అది. ఆర్టీసీ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగమే ఆయన ఉపాధి పని. ఆయనకు ఉపాధి, ఆయన ఇంటిళ్ళ పాది వాళ్ళ కుటుంబాన్ని గడుపుకున్నారు, పోషించుకుంటారు ఉద్యోగంతో. ఆ ఉద్యోగం మీకేసి మీరు ఏం పుణ్యం చేసుకుంటారే? జనాల పుట్ట కొడతారు, జనాల బతుకులాగం చేస్తారు. అందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? ఇదేనా మార్పు? ప్రజలను బతికేయాలి కానీ ప్రజలను ఏమంటారు తీసుకుపోయే కష్టాలు కొరివిలేసేదేనా మార్పు? అంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని గిదేనా మీరు కావాలన్న మార్పు? మీరు తెచ్చిన మార్పు ఇల్లు కూలగొట్టుడు, రైతుల గోస కూర్చుకున్నాడు, అడిగిన కొలువులు వికేసుడు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుడు. ఇదేం మార్పు? ఇదేం కాంగ్రెస్ ప్రభుత్వమో ఇదేందో. మీరు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉన్న లేదా మక్కల పట్లు కొనురి, తప్పు జరిగిందని ఒప్పుకొని మక్కల పట్లు కొనురి. ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తిరిగి కొలువుల మళ్ళీ రీజాయిన్ చేయించురి, లేదా ఆయన తీసేసినట్టు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేయరు. ఆయన కూడా మాట్లాడాడు, ఇంకా చాలా మంది మాట్లాడారు. తీసేయరు వాళ్ళని కూడా. లేకపోతే ఆర్టీసీ డ్రైవర్ని తిరిగి ఉద్యోగుల వీధుల్లోకి తీసుకోండి. ఆయన ఉద్యోగం తీసేస్తే పిల్లలు ఎట్లా పోషించుకుంటాడు? కనీసం గాయంగిత జ్ఞానం అని ఉండాలి. కొలువు మీద పడతారు, మీరు పుట్ట కొడతారు. కష్టపడి పండించిన రైతు పంట కొనరు, అయితే అడిగిన పుట్ట కొడతారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?